మనలో కొంతమంది పగటిపూట ట్రాఫిక్లో కూడా ఎంతో చాకచక్యంగా సులువుగా వాహనాన్ని నడిపేస్తారు. కానీ చీకటి పడిందంటే చాలు డ్రైవింగ్ చేయడానికి జంకుతూ ఉంటారు. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ల వెలుతురు కళ్ళల్లో పడడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని, లైట్ల చుట్టూ రంగుల వలయాల మూలంగా చూపు మసకబారుతుందని వాపోతూ ఉంటారు. ఈ ఇబ్బందుల్ని కేవలం అలసటనో వయసు పైబడ్డం వల్ల వచ్చే సహజమైన మార్పును తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి రాత్రిపూట డ్రైవింగ్లో తలెత్తి చిన్న చిన్న ఇబ్బందుల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు. రాత్రిపూట డ్రైవింగ్లో ఇబ్బందుల వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు చూపు స్పష్టంగా కనపడదు అనే వాళ్లకు చాలా కారణాలు ఉంటాయి. మేము జనరల్గా ఈ ఆర్టీసీ డ్రైవర్లను స్క్రీన్ చేస్తూ ఉంటాం. ముఖ్యమైన కారణము ఏజ్ పైబడిన వాళ్లకు క్యాట్రాక్ట్. ఈ క్యాట్రాక్ట్ అర్లీ దశలో, మొదటి దశలో ఉన్నా కూడా రాత్రిపూట డ్రైవింగ్ డిఫికల్టీ ఉంటుంది, పగులు మాత్రము బాగానే ఉంటుంది. సో ముఖ్యమైన కారణము క్యాట్రాక్ట్. రెండో కారణము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు. ఇందులో ముఖ్యంగా మయోపియా ఉన్న వాళ్లకు దూరపు చూపు తక్కువగా ఉంటుంది. మూడోది అస్టిగ్మాటిజం. అస్టిగ్మాటిజం అంటే సిలిండ్రికల్ పవర్స్ ఉండే వాళ్లకు కనపడుతుంది, కానీ ముఖ్యంగా రాత్రిపూట అస్పష్టంగా క్లారిటీ పోతుంటుంది. ఇంకా మిగతా జబ్బులు ఎత్తుకుంటే సో రెటినాకు సంబంధించినవి హై మయోపియా ఉన్న వాళ్లకు రాత్రిపూట సరిగా కనపడదు. అలానే రేచీకటి, రెటినైటిస్ పిగ్మెంటోజా అనే జబ్బు ఉన్న వాళ్ళకు కూడా రాత్రిపూట సరిగా కనబడదు. ఇంకా పోతే సెంటర్ పార్ట్ కూడా సరిలేనిది మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులార్ డీజనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఉన్నది. ఇంకా ఈ మధ్యలో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కూడా వీళ్లకు రాత్రిపూట సరిగా కనపడదు. ఇది కాకుండా మిగతా జబ్బులు రేర్వి కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో ముఖ్యమైనది గ్లాకోమా. ఈ గ్లాకోమాలో ఉన్న వాళ్లకు పెరిఫరల్ విజన్, బయట చూపు తగ్గిపోయి రాత్రిపూట విజను సరిగా ఉండదు. సో ఇప్పుడు కంపల్సరీ నైట్ టైం డ్రైవింగ్ అనేది అవసరము, కంపల్సరీ అన్నప్పుడే మనం లైఫ్ స్టైల్ ఆల్టర్ చేసుకోవాలా. డిఫికల్టీ ఉన్నప్పుడు బెటర్ నాట్ టు డ్రైవ్. కానీ కంపల్సరీ ఇల్లు చేరాలా, ఎవ్రీడే ఈవినింగ్ పోవాలా అట్లా అని అనుకుంటే ఒకటి ఏమి అంటే ఇంటర్మిటెంట్ డ్రైవింగ్, అంటే డ్రైవ్ చేస్తూ కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకోవడం. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ పోతుంది. మధ్యలో బ్రేకప్స్ తీసుకుంటే మళ్ళీ ఐ స్ట్రెయిన్ తగ్గడము, అలసట తగ్గడము, మళ్ళీ రికవరీ కావడము. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ అట్లాంటివి తాగేసి మళ్ళీ చేసుకోవడం. రెండేది అవసరమైతే ఈ డ్రైనెస్ అన్నాం కాబట్టి ఈ డ్రైనెస్ చుక్కలు, లూబ్రికెంట్ డ్రాప్స్ వేసినప్పుడు కూడా కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమి అంటే స్టిల్ రిస్కీ ఉంటే పక్కన ఒకరిని పెట్టుకోవడం, అసిస్టెంట్ను, వాడిని గైడెన్స్లోనూ చేసుకోవడం. ఇంకోటి ఏమంటే మాటికి జీపీఎస్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. అవసరమైతే వాయిస్ జీపీఎస్ పెట్టుకొని వాడు నడిపితే బెటరు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ విజన్ తగ్గిపోయేది, దానివల్ల యాక్సిడెంట్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏమంటే వానంతకు వాడే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చిన్నవి కానీ పెద్ద యాక్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, బెటర్ టు స్టాప్. ఎప్పుడు కూడా ఈ కంటి డాక్టర్ను సంప్రదించి నేను నడపచ్చా లేదా ఐ ఫిట్ ఆర్ నాట్ అని కంటి డాక్టర్ సలహా తీసుకొని ఇట్లా వాళ్ళు రిస్కీ పేషెంట్లు నడపడం బెటర్.